గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈరోజు మరి యొక్క అద్భుతమైనటువంటి సినిమా కథను మీకు పరిచయం చేయబోతున్నాం. మరి సినిమాలో మనం ప్రవేశిద్దాం. మరి వీక్షకులకు ఆకట్టుకునే పరిచయం సినిమా. మన జీవితంలో ప్రతి మనిషి ఓ ప్రేమ కథలో హీరోగా ఉంటాడు. ఆ ప్రేమ కథ కష్టాలు, కన్నీళ్ళు, ఆనందాలతో కూడిన మరో చరిత్రగా మారుతుంది. అదే కథని మనకు చూపించినదే మరో చరిత్ర. ప్రేమ, విరహం, వివిధ సాంస్కృతిక సవాళ్లను తట్టుకుంటూ ప్రేమికుల మార్గం ఎలా ఉంటుందో అద్భుతంగా చూపించే సినిమాగా ఈ మరో చరిత్ర నిలిచింది. ఈ చిత్రం ద్వారా ప్రేమకు అర్థం కొత్తగా పరిచయం చేస్తోంది. సినిమా పరిచయం 1978లో రిలీజ్ అయిన మరో చరిత్ర 'కాంతారావు' నిర్మాణంలో బాలచంద్ర గారు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం హైదరాబాద్, మద్రాసు మధ్య సాగే ప్రేమ కథ. కమల్ హాసన్ గారు, సరిత గారు ప్రధాన పాత్రల్లో వేరు సంస్కృతుల మధ్య ప్రేమ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో ఈ సినిమా చూపిస్తుంది. సున్నితమైన భావోద్వేగాలతో, సంగీతంతో నిజమైన ప్రేమ ఆత్మను వెతికే ప్రయాణం ఇది. ప్రేమ అది గుండె లోతుల్లో పుట్టే ఒక భావన మాత్రమే కాదు. అది మనసులు కలిసే అందమైన చరిత్ర. ఇదే మరో చరిత్ర అందించే సందేశం. మరో చరిత్ర 1978లో మరి ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు ప్రత్యేక గుర్తింపు. నంది అవార్డు ఉత్తమ చలనచిత్రం, నంది అవార్డు ఉత్తమ గేయ రచయిత శ్రీ ఆచార్య అత్రేయ గారు. సినీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి ఆ కాలంలో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు మరియు ప్రేమ కథలకు ఒక కొత్త దారిని చూపిన చిత్రంగా ఈ మరో చరిత్ర నిలిచింది. తమిళం, హిందీకి రీమేక్ అయింది. 'ఏక్ దుజే కే లియే' హిందీలోను, మరో చరిత్ర తమిళంలోను రీమేక్ చేయబడింది. బాలచంద్ర గారి దర్శకత్వ ప్రతిభకు గుర్తింపు. ఈ సినిమా ద్వారా బాలచంద్ర గారి ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కమల్ హాసన్ నటనకు, సరిత నటనకు ప్రశంసలు. ఇద్దరూ అద్భుతంగా నటించి అభిమానుల మనసులను గెలిచారు. మరియు ఈ కథ వెనుక అరుదైనటువంటి అజ్ఞాత విషయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని తక్కువ బడ్జెట్‌లో చిత్రీకరణ. తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రధానంగా 15 రోజులు షెడ్యూల్డ్. ఎక్కువ భాగం షూటింగ్ ఒకే షెడ్యూల్‌లో జరిగింది. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో చిత్రీకరణ. హైదరాబాద్ బీచ్ సీన్‌లు విశాఖపట్నం దగ్గర చిత్రీకరించారు. సినిమాకు పూర్తి తెలుగులోనే మాటలు, ఇతర భాషల మిశ్రమం లేని సాంప్రదాయిక తెలుగు. ప్రేక్షకులకి ఈ సినిమా స్ఫూర్తి. ఆ కాలంలో అంతర్జాతి వివాహాలు అనగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ పట్ల సామాజిక చర్చలకు దారితీసింది. వాస్తవ జీవితంలో ప్రేరణ. దర్శకుడు శ్రీ బాలచంద్ర గారు నిజ జీవితంలో ఒక జంటతో కలిసి జరిగిన సంఘటనల నుండి ప్రేరణ పొందారట. హిందీ రీమేక్‌లో కూడా కమల్ హాసన్ హీరో. ఇదే కథ ఆధారంగా 1981లో 'ఏక్ దుజే కే లియే' అనేటువంటి సినిమాలో ఇతనే మరి కమల్ హాసన్ గారే హీరోగా నటించడం జరిగింది. సంగీత దర్శకుడు శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చి ప్రతి పాటకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. తారాగణం కమల్ హాసన్ గారు మరియు బాలు గారు, సరిత అనగా స్వప్న. అంటే కమల్ హాసన్ గారికి ఈ ఈ యొక్క సినిమాలో బాలు అనే పేరు, సరిత గారిని స్వప్న అనే ఆ పేరుతో ఈ సినిమాలో పిలవటం జరిగింది. మాధవి అనగా సరోజ స్నేహితురాలు సంధ్య. జేవి రామమూర్తి గారు సరోజ తండ్రి. కాకినాడ శ్యామల బాలు తల్లి. శుభలేఖ సుధాకర్ గారు బాలు స్నేహితుడు. శివకుమార్ అంటే అతిథి పాత్ర చిన్నది. మాస్టర్ అలీం చిన్నవాడు. చిన్న సన్నివేశంలో ఆయన కనిపిస్తారు. మరో చరిత్ర 1978 మరియు పాత్రల పరిచయం ఈ విధంగా ఉంది. బాలు గారు అంటే కమల్ హాసన్ గారు. విజయనగరానికి చెందిన ఒక తెలుగువాడు. సంగీతం, చిత్రలేఖనం అంటే ఆసక్తి కలిగిన యువకుడు. హాస్యంతో పాటు వినయంతో కూడిన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ప్రేమలో నిశ్చలమైనటువంటి వాడు. స్వప్న అంటే సరిత గారు. మద్రాసు అంటే తమిళంకి చెందిన యువతి.
బాలు ఇంటికి ఎదురుగా నివసిస్తోంది. తల్లిదండ్రులకు మర్యాదగా ప్రవర్తించే అమ్మాయి. తన సంప్రదాయాన్ని గౌరవించే, ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చే సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి మరి స్వప్న. సరోజ తండ్రి అనగా శ్రీ జేవి రామనమూర్తి గారు. సరోజ తండ్రి సాంప్రదాయవాది. కట్టుబాట్లు గల వ్యక్తి. తన కూతురు తెలుగువాడిని ప్రేమించడం అతనికి ఇష్టం ఉండదు. తన సాంప్రదాయం, భాషకు గౌరవం కలిగి కూతురి పెళ్లి తన నియమాల ప్రకారం జరగాలని భావిస్తాడు. అంటే తన సాంప్రదాయాల ప్రకారం జరగాలని కోరుకునే వ్యక్తి. బాలు తల్లి అనగా కాకినాడ శ్యామల గారు. బాలు తల్లి ప్రేమకు మద్దతు లభిస్తోంది. కొడుకు మంచిగా, సుఖంగా జీవించాలనే ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి మరి కాకినాడ శ్యామల గారు. అందుకే బాలు ప్రేమను అర్థం చేసుకొని సంతృప్తిగా బతకాలని కోరుకుంటుంది. సంధ్య అనగా మాధవి గారు. అంటే సరోజ స్నేహితురాలు. సరోజకు సలహాలు ఇస్తూ ఆమెకు అండగా నిలుస్తుంది. చిన్నగా సహాయ పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. బాలు స్నేహితుడు అనగా శుభలేఖ సుధాకర్ గారు. బాలుకి సన్నిహితుడు. స్నేహంతో పాటు కొన్ని సన్నివేశాలలో బాలుకి తోడుగా ఉంటూ ఉంటాడు. మరో చరిత్ర 1978లో మరి సినిమా కథ మొదటి నుండి చివరి వరకు ప్రారంభం. హైదరాబాద్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్‌లో బాలు అనగా కమల్ హాసన్ తన తల్లితో కలిసి నివాసం ఉంటూ ఉంటాడు. అతను సంగీతంలో రుచి చూపే యువకుడు. అదే అపార్ట్మెంట్‌లో మరొక ఫ్లాట్‌లో స్వప్న అంటే చరిత గారు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. స్వప్న తమిళనాడుకి చెందినటువంటి అమ్మాయి. 2 కుటుంబాలు ఒకే అపార్ట్మెంట్‌లో ఉంటే కూడా భాషా భేదం కారణంగా కొంత దూరం ఉంటుంది. ప్రేమకు పునాది. ఒక సందర్భంలో బాలు స్వప్నను చూస్తూ కనిపిస్తూ ఉంటాడు. తొలుత చిన్న చిన్న సంభాషణలతో మొదలైన వారి పరిచయం స్నేహానికి, ఆపై ప్రేమకు మారుతుంది. ఇద్దరు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో గోడల మీద నుండి కలుస్తూ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. సమాజానికి ఎదురుగా స్వప్న తండ్రి అంటే శ్రీ జేవి రమణమూర్తి గారు ఈ ప్రేమను ఆమోదించడు. తెలుగు, తమిళ విభేదాలు, సాంప్రదాయ భిన్నతలు, భాషా తేడాలు ఇలా వివిధ సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆయన తన కూతురిని తమిళ మునుపటి స్నేహితుడితో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలో బాలు స్వప్న తల్లిదండ్రుల అనుమతి కోసం ప్రయత్నిస్తాడు. కానీ విఫలమవుతాడు. ప్రేమకు పరీక్ష. స్వప్న తండ్రి ఆందోళనతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. బాలు, స్వప్న జంట ఒక సంవత్సరం పాటు కలవకుండా ఉంటే, ఆ తర్వాత కూడా వారి ప్రేమ అదే విధంగా ఉంటే పెళ్లికి అంగీకరిస్తారని చెబుతాడు. ఇద్దరు కన్నీళ్లతో ఈ షరతును అంగీకరిస్తారు. బాలు ఊరు విడిచి వెళ్తాడు. ఒకరిపై ఒకరు బలమైన ప్రేమతో 365 రోజులు ఎదురు చూస్తూ ఉంటారు. చివరి ఘట్టం. ఒక సంవత్సరం తర్వాత బాలు తిరిగి వస్తాడు. కానీ అనుకోని విధంగా స్వప్న కుటుంబం మరో వ్యక్తితో సరోజకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బాలు అప్పటికే తిరిగి వచ్చినప్పుడు తన ప్రేమను నిరూపించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ చివరకు అనుకోని ఘోరమైన ఘటనలో బాలు సముద్రంలో గల్లంతవుతాడు. స్వప్న తండ్రి కూడా ఆ సంఘటనతో మనోపరమగా విరగబడి తన తప్పును తెలుసుకుంటాడు. స్వప్న బాలు మరణానికి బాధతో విరిగిపోయి సముద్రంలో చనిపోతుంది. తుది శ్వాస. సినిమా ముగింపు దృశ్యం. ప్రేమలో గెలిచింది మాత్రం బాలు, స్వప్నలు, మానసిక బంధం, సాంప్రదాయాలు, భాషా విభేదాలు చివరికి వారి ప్రేమను బలవంతంగా విడదీస్తాయి. ఈ విషాద ముగింపు ప్రేక్షకుల మనసులను ఆ, హత్తుకుంటుంది. ముఖ్యాంశం. మరో చరిత్ర ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ. భాష, సాంప్రదాయ వివిధత వివిధతల మధ్య ప్రేమకు ఎదురైన అడ్డంకులు, ఆ ప్రేమలోని బాధలు, త్యాగం, చివరికి దుఃఖాంతం ఇవన్నీ చక్కగా చూపించిన కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సన్నివేశం 1. అపార్ట్మెంట్ పరిచయం. స్థలం బాలు, స్వప్న నివసించే అపార్ట్మెంట్ కాంప్లెక్స్. సంభాషణ. బాలు: హాయ్, నేను బాలు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అంటాడు బాలు. స్వప్న సున్నితమైన చిరునవ్వుతో: హాయ్, నేను స్వప్న. మీకు సంగీతం అంటే ఇష్టమా అంటుంది. సన్నివేశం 2లో ప్రేమ పుట్టిన గది.
స్థలం అపార్ట్మెంట్ బాల్కనీ సంభాషణ. బాలు "నువ్వు ఇలా నవ్వితే నా గుండె కదిలిపోతుంది స్వప్న" అంటాడు. స్వప్న బాలు "నువ్వు నా జీవితంలో అడుగుపెట్టాక నా లోకం మారిపోయింది" అంటుంది. సన్నివేశం 3 ప్రేమ లోతులు. స్థలం సముద్ర తీరాన బీచ్ సీన్. సంభాషణ "మన ప్రేమ ఎప్పటికీ గాలి తెగించలేని తాడుగా ఉంటుంది" అంటాడు బాలు. స్వప్న "ఒకే గుండె చప్పుడు మనిద్దరిది, మరి ఒకే మాట ఒకే బాట" అంటుంది. సన్నివేశం ఆహ్, తండ్రి అనుమానం. స్థలం స్వప్న ఇంటి డ్రాయింగ్ రూమ్. సంభాషణ స్వప్న తండ్రి "ఈ మధ్య ఏం మారిపోయావు? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు" అంటాడు. స్వప్న వేడుకగా "ఏమీ కాదు నాన్న, నన్ను నమ్మండి" అంటుంది. సన్నివేశం తల్లి ప్రేమ ప్రేమ భయం. స్థలం బాలు తల్లి పడక గది. సంభాషణలో బాలు తల్లి అంటుంది, "బాలు నువ్వు ఎంత పెద్దవాడివైనా అమ్మని మాత్రం మర్చిపోకూడదు" అంటుంది. బాలు అంటాడు, "అమ్మ నా ప్రేమ తప్పు కాదు కదా" అంటాడు. తండ్రి ప్రతిపాదన. సన్నివేశం స్థలం స్వప్న తండ్రి కాన్ఫ్రంటింగ్ బాలు. వీళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ. స్వప్న తండ్రి "ఒక సంవత్సరం పాటు నువ్వు స్వప్నను కలవకుండా ఉండు. ఆ తర్వాత కూడా ప్రేమ ఉంటే నేను ఆమోదిస్తాను" అని చెప్తాడు. బాలు ఆత్మవిశ్వాసంతో "ఒక సంవత్సరమైనా స్వప్నాన్ని మరువను సార్" అంటాడు. సన్నివేశం వేరుపాటు తీయదగిన సీన్ ఇది. రైలు స్టేషన్ సంభాషణ. స్వప్న 365 రోజులు ఒక్కో రోజు లెక్క పెట్టుకుంటూ గడిపేస్తా అంటాడు బాలు. బాలు "ఆ రోజులు మన ప్రేమకి వేరే చరిత్ర రాస్తాయి" అంటుంది. సన్నివేశం 8లో కాలం గడుస్తూ ఉంటుంది. స్థలం 2 ఓళ్లలో కాలం గడుస్తూ చూపించే మాంటేజ్. సంభాషణ వాయిస్ ఓవర్. బాలు "ఒక్కో రోజు నువ్వు లేకుండా గడపడం కన్నా కన్నీటితో బతికే నరకం" అంటుంది. స్వప్న స్వప్న వాయిస్ ఓవర్. "నువ్వు లేని లోకం, ఇల్లు, రేణు, గాలి అన్నీ పరాయిగానే అనిపిస్తున్నాయి" అంటాడు బాలు. తిరిగి రావటం. స్థలం అపార్ట్మెంట్ తిరిగి చేరటం. బాలు "నేను వచ్చేసాను స్వప్న, మన ప్రేమను గెలిపించుకోవడానికి" అంటాడు. పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. స్వప్న ఇంట్లో పెళ్లి చర్చలు. సంభాషణ స్వప్న తండ్రి "నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి, అది నీకు మంచిదని నేనే నిర్ణయిస్తాను" అంటాడు. స్వప్న "నాన్న నాకు ఈ పెళ్లి వద్దనను కాదు". స్వప్న అంటుంది, "నాన్న నాకు ఈ పెళ్లి వద్దు" అని చెప్తుంది. చివరికి చివరి కలయిక వారిది. సముద్రపు పక్క సంభాషణలు. బాలుగారు స్వప్న "మన ప్రేమని కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించు" అంటాడు. స్వప్న "నువ్వు లేని లోకం ఎందుకే బాలు" అంటుంది. విషాదాంతం. స్థలం సముద్రం పక్క చివరఘట్టం. సంభాషణ స్వప్న తండ్రి గుండె చిట్లిపోతూ "నా అహంకారం మీరు ఇద్దరిని త్రాగేసింది, క్షమించు నా బిడ్డ" అంటాడు. సమీక్షలో బాలు సముద్రంలో గల్లంతవుతూ ఉంటాడు. స్వప్న కూడా అదే విధంగా గల్లంతవుతుంది. మరో చరిత్ర 1970లో రిలీజ్ అయింది. అనేక అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి చిత్రం. మరి మరి ముగింపు కన్క్లూజన్ ఈ విధంగా ఉంటుంది. స్వప్న తండ్రి తన కూతురు బాలుపై ప్రేమను అంగీకరించగా భాష, సంప్రదాయ తేడాలను పెనవేసి ఆ ప్రేమను విరమించమని ఒత్తిడి చేస్తాడు. తండ్రి పెట్టిన షరతుల ప్రకారం 1 సంవత్సరం కలవకుండా ఉంటే ఆపై ఆ పెళ్లికి అంగీకరిస్తానని చెబుతాడు. దాంతో బాలు, స్వప్న కలవకుండా ఉంటూ ఒకరిని ఒకరు గుర్తు చేసుకుంటూ ప్రేమను బలంగా నింపుకుంటారు. 1 సంవత్సరం పూర్తయిన తర్వాత బాలు తిరిగి వస్తాడు. కానీ అప్పటికే స్వప్న తండ్రి మరొక సంబంధానికి ఏర్పాట్లు చేస్తుంటాడు. బాలు, స్వప్న తమ ప్రేమ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి పరిస్థితులు విషమించి బాలు సముద్రంలో దూకి చనిపోతాడు. స్వప్న కూడా ఆవేదనను భరించలేక సముద్రంలో దూకి మరణిస్తుంది. చివరి దృశ్యం స్వప్న తండ్రి తన పొరపాటు తెలుసుకుని ఆహ్, కన్నీటి గంటలతో క్షమాపణ చెబుతూ ముగుస్తుంది. ఈ ప్రేమ కథ వేదనతో ముగుస్తుంది. సారాంశం మరో చరిత్ర సినిమా ఒక మధురమైన కానీ విషాదాంతం కలిగిన ప్రేమ కథ. భాష, సాంప్రదాయ అడ్డంకులు ప్రేమను ఎలా బలహీనపరుస్తాయో చూపించి
ఆ ప్రేమ చివరికి అమరమైన చరిత్రగా మిగిలిపోతూ ఉంటుంది. మరి ఈ సినిమాలో అనేక అద్భుతమైనటువంటి పాటలున్నాయి. ఆ పాటల్లో కొన్ని మరి ప్రాముఖ్యమైనటువంటి పాటలు మీకోసం. మరి చిత్రంలో అద్భుతమైనటువంటి పాట ఇది శ్రీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి. అదేవిధంగా బాలచంద్ర గారి డైరెక్షన్. ఈ పాట మీకోసం. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్! కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. ఇది కలిసి వచ్చిన అదృష్టము. కన్నె మనసులు, మూగ మనసులు, కన్నె మనసులు, మూగ మనసులు, తేనె మనసులు, మంచి మనసులు, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. ఇది కలిసి వచ్చిన అదృష్టము. మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు, ప్రేమ నగర్ సోగ్గాడు, పూల రంగడు. మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు, ప్రేమ నగర్ సోగ్గాడు, పూల రంగడు. పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి, హాచి ఏం కాదు. పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి, అమెరికా అమ్మాయి రోజులు మారాయి. ఆ డండ 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 డా డండ 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 డా డండ డండ. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. ఇది కలిసి వచ్చిన అదృష్టము. మంచివాడు మామక తగ్గ అల్లుడు. ఓ అలాగా. మంచివాడు మామకు తగ్గ అల్లుడు, చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు. ఆహా అయ్యో పిచ్చివాడు. ఏయ్ మంచివాడు మామకు తగ్గ అల్లుడు, చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు. ఈడు జోడు తోడు నీడ వాడే నేడు, ఈడు జోడు తోడు నీడ నాడు నేడు. ప్రేమించి చూడు, పెళ్లి చేసి చూడు. అమ్మ బాబోయ్! డండ 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 డా డండ డండండ డండ 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 డా డండ డండండ. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. ఇది కలిసి వచ్చిన అదృష్టము. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. ఇది లాలలాలలాలలాల. మరొక అద్భుతమైనటువంటి పాట. సంగీతం ఎంఎస్ విశ్వనాథం గారు, రచన ఆచార్యాత్రి గారు, పాడినవారు శ్రీ బాలు గారు. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటెను, కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిను, కలిపింది ఈ వింత అనుబంధమౌనో. తెలిసి తెలియని అభిమానమౌనో. మనసు మూగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది. భాష లేనిది బంధమున్నది, భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జత కూర్చినది, మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటెను, కలిపింది ఏ వింత అనుబంధమౌను. తెలిసి తెలియని అభిమానమౌను. వయసే వయసును పలకరించినది, వలదన్నాది నిలువకున్నది. వయసే వయసును పలకరించినది, వలదన్నాది నిలువకున్నది.
చేసిన భాష శిలవలే నిలిచి, చేసిన భాష శిలవలే నిలసి చివరకు మంచై కరుగుతున్నది. చివరకు ముంచై కరుగుతున్నది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటెను కలిపింది ఏ వింత అనుబంధమౌనో, తెలిసి తెలియని అభిమానమౌనో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి గోదావరి కెరటాలని యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా అభ్యర్థిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.